నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినందున బాల్కొండ మండల కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం చరిత్రలో ఎవరు ఆలోచన చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారం నుండి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డు అవసరం వచ్చేది ముఖ్యంగా పేదలకు. రేషన్ కార్డు అంటే ఒక ఐడెంటిటీ, అది ఐడెంటిటీనే ప్రజలకు మించేసింది టీఆర్ఎస్ పార్టీ, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం. గత ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది. రేషన్ కార్డుతో పాటు అనేక పథకాలన్నీ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 రోజులు చేయడం జరిగింది. పేదల గృహాలకు 250. ఆనాడు రైతులకు రైతు బంధు పథకం ఉంది. రైతు లేని పేదలకు ఎటువంటి పథకం అమల్లో ఉండేది కాదు. ప్రజల నుంచి, పేదల నుంచి, రైతు కూలీల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలు విస్మరించిన సందర్భంగా మన ఎలక్షన్ల సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో, ఏ విధంగా అయితే రైతులకు రైతు బంధు, రైతు భరోసా అనే పథకాలు వర్తింపజేసిందో, మరి భూమి లేని పేదలకు, భూమి లేని రైతు కూలీలకు కూడా మేము సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసింది. మరి చెప్పిన విధంగా మాట తప్పకుండా కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ, అంటే ఏకకాలంలోనే ఒక్కటేసారి అన్నీ జరగవు, సంవత్సరం లోపట్నే ఈ పథకాన్ని కూడా పేద ప్రజలకు తెచ్చి ఇస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బట్టి విక్రమార్క గారికి, ఎంటైర్ క్యాబినెట్ అందరూ కూడా బాల్కొండ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, బాల్కొండ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.